Hi friends, welcome to my channel Sri Ketki Math Tutorials. Today's topic Intermaths 1B, third chapter straight lines exercise 3A. Third bit, first problem. Before going into the topic, మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఎండ్ వరకు చూసి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శ్రీ కెట్కి మ్యాథ్ ట్యూటోరియల్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్ని యూట్యూబ్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. లెట్స్ గో ఇంటు ది టాపిక్. Find the equation of straight line passing through the point 3, -4 and making x and y intercepts which are in the ratio 2:3. ఇక్కడ ఏమి ఇచ్చారు మనము ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ కనుక్కోవాలంట. ఆ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఎక్కడి నుండి పాస్ అవుతుంది? 3, -4 అనే పాయింట్ నుండి పాస్ అవుతుంది. అండ్ ఎక్స్ అండ్ వై ఇంటర్సెప్ట్ ఆర్ ఇన్ ది రేషియో 2:3. ఈ కండిషన్స్ యూస్ చేసి మనము ఈ రిక్వైర్డ్ ఈక్వేషన్ కనుక్కోవాలి ఫ్రెండ్స్. లెట్స్ సొల్యూషన్. Given point. What is the given point? 3, -4. మనకి తెలుసు కదా x ఇంటర్సెప్ట్ అండ్ y ఇంటర్సెప్ట్. x ఇంటర్సెప్ట్ a, y ఇంటర్సెప్ట్ b. Given a is to b is equals to 2:3. దీని నుండి మనము a is to b is equals to 2:3ని మనం ఇలా రాయొచ్చు. a by b is equals to 2/3. ఇప్పుడు చూడండి, a is equals to 2b/3 ఇలా రాయొచ్చా? b అనేది మనం RHS సైడ్ తీసుకెళ్ళిపోతే న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. a is equals to 2b/3. ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఏంటి ఈక్వేషన్ ఆఫ్ లైన్కి? x/a ప్లస్ y/b is equals to 1 కదా. ఇంటర్సెప్ట్ ఫార్మ్. What is the intercept form? x/a plus y/b is equals to 1. ఇక్కడ చూడండి, a is equals to 2b/3. లేకపోతే మీరు b is equals to ఏమంటారు 3a/2 కూడా సబ్స్టిట్యూట్ చేయవచ్చు. మీరు ఏది సబ్స్టిట్యూట్ చేసినా మీకు సేమ్ ఆన్సరే వస్తుంది. నేను ఈ మెథడ్లో చెప్తున్నాను కదా, ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చెప్తున్నాను కదా, మీరు b వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చేసి చూడండి, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, a is equals to 2b/3 ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x/a ఎంత? 2b/3 ప్లస్ y/b is equals to 1. ఇక్కడ చూడండి, ఈ 3 మనకి న్యూమరేటర్కి వెళ్ళిపోతుందా? ఇప్పుడు ఇక్కడ చూడండి, x/2b/3 ఉంది. ఈ 3 అనేది మనకి న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది కదా. 3x/2b plus y/b is equals to 1 implies ఇక్కడ మనకి ఫస్ట్ ఏమో 2b ఉంది డినామినేటర్లో, ఇక్కడ b ఉంది. సో మనకి 2b అనేది LCM వస్తుంది. 2b ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ 3x రాసేసేయండి. ఇక్కడ మనకి b ఉంది కాబట్టి 2తో yని మల్టిప్లై చేయండి. 2y క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం కదా మనము LCM చేసేటప్పుడు, is equals to 1. That implies 3x plus 2y is equals to 2b. మనకి ఈ ఈక్వేషన్ నుండి మనం x అండ్ y వాల్యూస్ ఇక్కడ మనకి ఇచ్చారు కదా, గివెన్ పాయింట్ 3, -4. ఈ పాయింట్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, మనకు b వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూట్ 3, -4. దట్ x ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి, y ప్లేస్లో -4 సబ్స్టిట్యూట్ చేయండి. 3 × 3 ప్లస్ 2 × -4 ఈజ్ ఈక్వల్స్ టు 2b. దట్ ఇంప్లైస్ 3 3s 9, 4 2s 8. మైనస్ ఉంది కదా, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు 2b. దట్ ఇంప్లైస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2b. దట్ ఇంప్లైస్ b ఈజ్ ఈక్వల్స్ టు 1/2. మనకి b వాల్యూ వచ్చేసిందా? ఇప్పుడు b వాల్యూ b ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి a ఈజ్ ఈక్వల్స్ టు 2b/3లో. అప్పుడు మనకి a వాల్యూ కూడా వచ్చేస్తుంది, ఈక్వల్స్ టు 2b/3. మనకు ఆల్రెడీ b తెలుసు కదా, we know that b ఈజ్ ఈక్వల్స్ టు 1/2. దట్ ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్స్ టు 2/3 ఇంటూ 1/2. 2 క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్స్ టు 1/3 వస్తుంది. మనకి a అండ్ b వాల్యూస్ వచ్చేస్తున్నాయి. a ఈజ్ ఈక్వల్స్ టు 1/3, b ఈజ్ ఈక్వల్స్ టు 1/2. a ఈజ్ ఈక్వల్స్ టు 1/3
b is equals to 1/2. Substitute in x by a plus y by b is equals to 1. x by a y by b అనేది ఇంటర్సెప్ట్ ఫామ్. మనకి ఇక్కడ 2 ఇంటర్సెప్ట్స్ వచ్చేసాయి, x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్. సో మనం ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ లైన్ ఈక్వేషన్లో ఈ 2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, మనకి రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. దట్ ఇంప్లైస్ x by 1/3 ప్లస్ y by 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ మనకి 3 న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది, 2 కూడా న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. 3x plus 2y is equals to 1. This is the required equation, friends. Therefore, the required equation of line is 3x plus 2y is equals to 1. మనకి ఇచ్చిన పాయింట్ ఏముంది ఫ్రెండ్స్, 3, -4 కదా. ఆ పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చూస్తే మనకి సాటిస్ఫై అవుతుందో లేదో చూడండి. ఈ వచ్చిన ఈక్వేషన్ కరెక్టో కాదో మనం కనుక్కోవడానికి ఇది ఒక ట్రిక్ అనమాట. 3 × 3 ఎంత, 9. 2 × 4 8. 9 అంటే ఇక్కడ -4 ఉంది కాబట్టి 9 - 8 వస్తుంది. 9 - 8 ఎంత, 1. ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు 1. 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చిందా. సో మనకి వచ్చిన ఈక్వేషన్ ఆఫ్ లైన్ అనేది కరెక్ట్ అనమాట. చాలా సింపుల్ కదా. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకి ఒక పాయింట్ ఇచ్చారు, ఎక్స్ అండ్ వై ఇంటర్సెప్ట్స్ ఏ రేషియోలో ఉన్నాయో ఇచ్చారు, 2:3 అనే రేషియోలో ఉన్నాయని ఇచ్చారు. సో ఆ కండిషన్స్ యూజ్ చేసి మనం రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ గివెన్ పాయింట్ గివెన్ కండిషన్ రాసేసేయండి. రాసిన తర్వాత మనకి ఇక్కడ ఇంటర్సెప్ట్స్ ఇచ్చారు కాబట్టి ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ లైన్ ఈక్వేషన్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఆ ఫార్ములా యూజ్ చేసి ఈ కండిషన్ని మనం ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. a = 2b/3. ఆ కండిషన్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి స్ట్రైట్ లైన్ అనేది 3, -4 నుండి పాస్ అవుతుందని అన్నారు. సో ఎక్స్ అండ్ వై ప్లేస్లో ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసేయండి. మీరు ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు బి వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఎక్స్ అండ్ వై ప్లేస్లో 3, -4 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి బి వాల్యూ వచ్చేసింది. బి వాల్యూ వచ్చిన తర్వాత మనకు ఆల్రెడీ తెలుసు కదా a = 2b/3 అని. ఇందులో మనం బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఏ వాల్యూ కూడా వచ్చేస్తుంది. ఏ వాల్యూ ఎంత వచ్చింది, 1/3. మనకి ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ a, వై ఇంటర్సెప్ట్ b 2 వాల్యూస్ తెలుసు. ఈ 2 వాల్యూస్ తెలిసినప్పుడు మనం ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ లైన్ ఈక్వేషన్లో ఈ 2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో x/1/3 ప్లస్ y/1/2 ఈజ్ ఈక్వల్స్ టు 1. మనకు ఆల్రెడీ తెలుసు కదా, x/a బై y/b ఉందనుకోండి, ఇలా మల్టిప్లై చేసి రాస్తే ఏమొస్తుంది, bx/ay వస్తుందా. ఇది ఆల్రెడీ తెలుసు కదా. సేమ్ అదే మెథడ్లో నేను ఇవి రాస్తే మనకి 3x + 2y = 1 వచ్చింది. ఇది మనకి కావాల్సిన లైన్ ఈక్వేషన్. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈస్ 3x + 2y = 1. ఇంకోటి మనకి వెరిఫై చేయమని ఇచ్చినప్పుడు మనము కింద వెరిఫై అని చెప్పి ఈ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. మీకు వెరిఫై చేయమని ఏం చెప్పలేదు, ఓన్లీ జస్ట్ మీకు ఆన్సర్ కరెక్ట్ వచ్చిందా లేదా అన్న క్లారిఫికేషన్ కోసం ఇచ్చిన పాయింట్ని ఈ లైన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి చూడండి. ఒకవేళ మీకు సాటిస్ఫై అయ్యిందనుకో, వెరిఫై అయిందనుకోండి, సో మీకు వచ్చిన ఈక్వేషన్ కరెక్టే. దట్ మీన్స్ మీరు ఎగ్జామ్లో కనుక వెరిఫై చేసుకున్నప్పుడు మీరు కరెక్ట్గా వస్తే మీకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ బిట్, సెకండ్ వన్. Find the equation of the straight line passing through the point 4, -3 and perpendicular to the line passing through the points 1, 1 and 2, 3. ఒక్కసారి మీరు కనుక నా వీడియో చూస్తున్నట్లయితే కొంచెం సేపు పాజ్ చేసి ఈ ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయాలనేది మీరే కొంచెం ఆలోచించండి. ఎలా సాల్వ్ చేశారు, మనకి ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ పాయింట్, మనకి పాయింట్ ఇచ్చేసారు అండ్ 2 పాయింట్స్ ఇచ్చారు. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ ఈ ఈక్వేషన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే ఈ 2 పాయింట్స్ చూస్ చేసి మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత పర్పెండిక్యులర్, ఇప్పుడు మనకు కావాల్సిన 2 లైన్స్ అనేటివి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. పర్పెండిక్యులర్గా ఉంటే ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్ ఏమవుతుంది, -1 అవుతుంది. ఆ కండిషన్ యూజ్ చేసి మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ యొక్క స్లోప్ కనుక్కోవాలి. మనకి స్లోప్ పాయింట్ ఉంటే ఈక్వేషన్ ఆఫ్ లైన్ తెలుసు కదా, y - y1 = m × x - x1. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసామంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. చాలా సింపుల్.
ఇంకోటి మీరు ఇక్కడ కాన్సెప్ట్ పరంగా వెళ్ళిరంటే ఏ క్వశ్చన్ ఎలా ఇచ్చిర్రా చాలా సింపుల్గా సాల్వ్ చేసేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ నేను మీకు డయాగ్రామ్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 1, 2, 3 మనకి కావాల్సిన లైన్ 4, -3 నుండి పాస్ అవుతుంది. ఓకే, A, B, C అనుకుందాం. మీరు ఎలాగైనా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఈ 2 లైన్స్ పర్పెండిక్యులర్ ఇచ్చారు కదా, అంటే 90 degrees. మనకు ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఏమవుతుంది, -1 అవుతుంది. ఆ కండిషన్ యూజ్ చేసి మనం చాలా ఈజీగా సాల్వ్ చేసేసేయచ్చు. సొల్యూషన్ గివెన్ పాయింట్స్ A 1, and B 2, 3 and C 4, -3. Okay, slope of AB. స్లోప్ ఆఫ్ AB ఏమనుకుందాం, m1 అనుకుందాం. మనకు ఆల్రెడీ స్లోప్ ఫార్ములా తెలుసు కదా, y1 - y2 by x1 - x2. దట్ ఇంప్లైస్ m1 is equals to y1 ఎంత ఉంది 1 -3 1 y2 ఎంత -3 x1 ఎంత ఉంది 1 x2 ఎంత ఉంది 2 అంటే 1 -2. దట్ ఇంప్లైస్ m1 is equals to -2 by -1. That implies m1 is equals to 2. Okay. Given that 2 lines are perpendicular to each other. Given that 2 lines are perpendicular to each other. Let m2 be the slope of another line. We know that m1 into m2 will be equals to -1. మనకు ఆల్రెడీ m1 తెలుసు కదా 2. That implies 2 into m2 is equals to -1. That implies m2 is equals to -1/2. ఓకే, ఇక్కడ మనకి స్లోప్ వచ్చేసింది. ఆల్రెడీ ఇక్కడ పాయింట్ కూడా ఉంది 4, -3. ఈ 2 పాయింట్స్ యూస్ చేసి మనము ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫైండ్ అవుట్ చేయొచ్చా. We have slope m2 is equals to -1/2 and point 4, -3. ఇక్కడ మీరు పాయింట్ తీసుకున్నప్పుడే జాగ్రత్తగా తీసుకోవాలి. ఏ పాయింట్ నుండి పాస్ అవుతుందో చూడండి, చూసిన తర్వాతే తీసుకోండి. మీరు ఈ పాయింట్ లేదా ఈ పాయింట్ తీసుకున్నారనుకోండి, అప్పుడు మీకు సొల్యూషన్ అనేది తప్పు వచ్చేస్తుంది. ఓకే, పాయింట్ స్లోప్ ఫామ్ ఏంటి, పాయింట్ స్లోప్ ఫామ్ ఏంటి, y minus y1 is equals to m into x minus x1. y minus y1, y1 ఎంత ఉంది -3 అండ్ ఇక్కడ చూడండి -3 is equals to m అంటే m2 -1/2 by x minus x1 ఎంత ఉంది 4 ఉంది. ఇప్పుడు మన పాయింట్ సబ్స్టిట్యూట్ చేసాం కదా, ఇప్పుడు సింప్లిఫై చేసేయండి. y + 3 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్, మనం లోపలికి తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది -x + 4/2. 2ని మనము LHS తీసుకొద్దాము. 2 into y + 3 ఈజ్ ఈక్వల్స్ టు -x + 4. 2 into y + 2 into 3 6. ఇక్కడ టర్మ్స్ మనం LHS తీసుకొచ్చేద్దాము. +x - 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ x + 2y + 2. x + 2y 6 - 4 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫ్రెండ్స్. చాలా సింపుల్, మీకు కాన్సెప్ట్ అర్థమైతే అసలు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, మీరే డైరెక్ట్గా చేసేస్తారు. యాక్చువల్గా అయితే మీ కాలేజ్లో కూడా ఈ ప్రాబ్లం హోంవర్కే ఇచ్చి ఉంటారు ఫ్రెండ్స్. దాట్స్ ఇట్ ఫర్ టుడే.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా క్లారిఫై చేస్తాను. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను, తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ శ్రీ కేత్కి మ్యాథ్ ట్యూటోరియల్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.